అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డ్రగ్స్ తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? తల్లి తండ్రి ఆలోచిస్తారు. నా కొడుకు మంచి బాగా పైకి రావాలి, ప్రయోజకుడు కావాలి, నేను చదివిస్తున్నాను, చదువుకున్న తర్వాత ఆయన బాగా సంపాదించి ఆయన సుఖపడి మమ్మల్ని చల్లగా చూసుకోవాలని కోరుకుంటారు. ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల రోజు వస్తానే గ్రామాలు ఒకటి కావాలి. తమ్ముళ్ళు నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాల 5 నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా. అది ఒక రికార్డు. ఆ రికార్డు ఇప్పట్లో ఎవడో బ్రేక్ చేయలేడు. ఎందుకంటే 2 రాష్ట్రాలు అయిపోయినాయి. మళ్ళీ 2 రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవ్వరికి అవకాశం లేదు. 2 రాష్ట్రాలు కలవు, ఆ రికార్డు బ్రేక్ కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆ రికార్డు కూడా 15 సంవత్సరాలు, అది కూడా ఎవరూ బ్రేక్ చేయలేరు. కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ధ్యేయంతోనే నేను పనిచేస్తున్నా. మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి. ఒకరు 10 మందిని నచ్చజెప్పాలి, ఇంటింటికి పోవాలి, అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తుకు ఓటేపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలనో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్లే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు. అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నవాళ్లు నష్టపోయారు, మధ్యతరగతి నష్టపోయారు, పెద్దవాళ్లు నష్టపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క రైతులు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, కూలీలు నష్టపోయారు, కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో మొబైల్ కూడా నష్టపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి? ఏమి చేయాలి? ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. 2-3 ఉదాహరణలే తీసుకుంటున్నా. ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పిఎస్ ఉన్నారు, సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97లో ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ABCD వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అది కోర్టులో కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది, ఎన్డీఏ ముందుకు వచ్చింది, వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు. చాలా సంతోషం. 97లో నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు. దీనికంటే ఆనందం ఒకటి లేదు. మళ్ళీ మాదిగలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి
న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మాల మాదిగ రెల్లి